అభివృద్ధి నమూనా ఏదైతే ఉందో ఇది 1990 ప్రాంతంలో ప్రారంభమై దేశంలో భిన్నమైన ప్రాంతాల్లో ఈ వస్తున్న అభివృద్ధి దాని కొన్ని ఫలితాలు ఉండొచ్చు, కానీ ఎటువంటి పరిశ్రమలు మన దేశానికి వస్తాయి, ముఖ్యంగా విదేశీ పరిశ్రమలు రావాలన్నప్పుడు చాలా ఉత్సాహంగా వచ్చే పరిశ్రమలు అవి ఈ పొల్యూషన్ చేసే పరిశ్రమలు వస్తాయి. మొట్టమొదట మీరు ఎక్కడ వెళ్ళి అడిగినా చాలా తొందరగా వచ్చే పరిశ్రమ ఫార్మస్యూటికల్స్. ఈ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో ఆయా దేశాల్లో దాదాపు వాళ్ళు బ్యాన్ చేసి వాళ్ళు అక్కడ ఆ పరిశ్రమలు ఇక్కడ పెట్టొద్దు అని ప్రజా పోరాటాల ద్వారా ఏవైతే పరిశ్రమలు అక్కడ మూతపడ్డాయో ఆ పరిశ్రమలు మన ప్రాంతానికి వస్తాయి. ఇవాళ మనము రావాలి, పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి అని మరి అంటున్నాము. అట్లా మొదట మనం పారిశ్రామికీకరణ చేసిన పటంచెరు ఏరియాలు. ఇవాళ మనం పటంచెరు ఏరియాలో వెళ్ళి చూస్తే ప్రజలకు జీవించలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ పటంచెరు అనుభవం నుంచి మనం ఏం నేర్చుకున్నట్లు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. హైటెక్ సిటీ పెట్టారు, ఐటీ ఇండస్ట్రీని తీసుకొస్తున్నారు, ఐటీ ఇండస్ట్రీలో చాలా ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. కానీ ఐటీ ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి ఫలితాలు కానీ ఐటీ ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి ఒక ప్రయోజనాలు కానీ అసలు సమాజానికి ఏముంటాయి అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. సరే, ఐటీ ఇండస్ట్రీ వాళ్ళ కొంత అభివృద్ధి చెంది కమ్యూనికేషన్ పెరిగాయి, అది పెరిగింది, ఏం చెప్పినా కూడా పారిశ్రామికీకరణ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, ఏమాత్రం పొల్యూషన్ లేకుండా ఉండాలి అనేటువంటిది ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ఉందనుకోండి. పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతున్నాయో అవి ఏం చేశారు, దేశవ్యాప్తంగా మీరు గంగా నది లాంటి ఒక పవిత్రమైన నదిని ఇవాళ అక్కడ వెళ్ళి మనం స్నానం కూడా చేయాలనే పరిస్థితి వచ్చింది. ఎందుకైంది గంగా నది అంత పొల్యూషన్? ఎందుకైందంటే మొత్తం ఇండస్ట్రీస్ గంగా చుట్టూ ఉండేవన్నీ తమ ఎఫ్లూయెంట్స్ను గంగా నదిలోకి, అది పవిత్ర నదిగా భావిస్తారు, ఆ నదిని పూజిస్తారు. కానీ ఆ నదిని సంపూర్ణంగా అది ప్రక్షాళన చేస్తామని ఎంతసార్లు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము దానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించిన నదులన్నీ దేశంలో ఆ విధంగా కాలుష్యమయం అయిపోవడము, ఏ నదుల మీద మన చరిత్ర, మన నాగరికత నిర్మాణం ఏందో ఆ నదులన్నీ ఇవాళ చాలా దుర్భరంగా మారిపోవడం అనేది ఈ అనుభవాన్ని మనం చూసాం. ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మూసీ ప్రక్షాళన చేస్తాం. మూసీ ప్రక్షాళన చేస్తామంటే మూసీని నిరంతరంగా కలుషితం చేసే పరిశ్రమలు ఏం చేస్తారు? మీరు 4వ సిటీ అని పెట్టి ఒకవేళ అక్కడ భూమిని తీసుకొని అక్కడ మీరు అభివృద్ధి చేస్తామన్న ఇప్పుడు ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడిన వారు ఆయన చెప్పారు, మీరు ఇక్కడ పొల్యూషన్ ఎక్కడి నుంచో ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తామండి అంటే అసలు పొల్యూషన్ లేకుండా చేయాలి కదా. ఇక పారిశ్రామికీకరణ పారిశ్రామికవేత్తలు ఎట్లా తయారైన వాళ్ళే పాలసీని డిక్టేట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వము వాళ్ళకి చెప్పి ఈ కండిషన్స్ ఉంటాయి, ఈ కండిషన్లోనే మీకు పరిశ్రమకు మేము అనుమతిస్తాం, కావాల్స్తే కొన్ని మీకు కావాల్సినటువంటి విద్యుత్ కానీ భూమి కానీ నీళ్లు కానీ ఇస్తాం, కానీ మాకు కొన్ని షరతులు ఉన్నాయని ప్రభుత్వం షరతులు పెట్టే పరిస్థితిలో లేదు. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. తెచ్చుకున్నారో వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉంటాయా? మూడవది, వచ్చే పరిశ్రమలు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్స్ ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో వాటిని ఎట్లా ట్రీట్ చేస్తారో దాని మీద మీకేమో పాలసీ ఉండే ఆ కండిషన్ వాళ్ళు ఒప్పుకున్నారా? ఇవన్నీ ఏం లేకుండా ఒక నిజానికి ఇంత కూడా పారిశ్రామిక పాలసీ ఏమిటి అనే దాని మీద మనకు ఎంతవరకు అయితే మనకు క్లారిటీ లేదు. ఇంతవరకు మనకు స్పష్టంగా ఒకవేళ ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తే జరగబోయే దాని పర్యవసానం ఏంటి, దాని మా ప్రయోజనాలు ఏమిటి, పర్యవసానాలు ఏమిటి అనేది ఆలోచించినప్పుడు వచ్చేటువంటి తీవ్రమైనటువంటి పర్యవసానం ఏదైతుందో, ఇప్పుడు మేము ఇక్కడ మన బొటానికల్ గార్డెన్ ఉంది, బొటానికల్ గార్డెన్ పక్కకి వాళ్ళు కొంత అక్కడ ఇండస్ట్రీ పెడతాము, అక్కడ టూరిజం పెడతామని అంటే దానికి మేము 10 ఏళ్ళు పోరాటం చేస్తాము దాన్ని ఆపడం కొరకు. ఫైనల్గా ఆపారు. కానీ మళ్ళీ ఇప్పుడు టూరిజం అంటున్నారు, టూరిజం పెట్టి అక్కడ ఉండే ఒక పార్క్
అంటే అందరికీ జనానికి పొద్దున గాలి పీల్చే పార్క్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు తీసుకున్నారు. అది చంద్రబాబు నాయుడు గారే చేశారు, కానీ మాకు తెలియదు. తర్వాత తెలంగాణ తెరాస కాలంలో వస్తారు, అది లోపంది. కానీ ఈ ప్రభుత్వం వస్తూనే 400 ఎకరాలు హైదరాబాద్ ఒక విశ్వవిద్యాలయము. ఆ భూమి ఏదైతుందో అది హైదరాబాద్కు లంగ్ స్పేస్గా పనిచేస్తున్నది. అది ఇక్కడ గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ కొరకని పనిచేస్తున్న 400 ఎకరాలను ప్రభుత్వము మేము తీసుకుంటాము. ఎందుకంటే అది మీకు ఇంకా రిజిస్టర్ కాలేదు, లీజ్ కాలేదు, హైదరాబాద్ యూనివర్సిటీలో పరిధిలో లేదు. కానీ మేము పెద్ద గోడ కూడా కట్టుకున్నాం హైదరాబాద్ చుట్టూ. ఆ భూమి చుట్టూ మాకు కాంపౌండ్ వాల్ ఉంది. కాంపౌండ్ వాల్ కూలగొట్టేసి లోపలికి వచ్చి 400 ఎకరాల భూమిని ప్రభుత్వం దేని కొరకు తీసుకుంటా అంటే పరిశ్రమల కొరకు. పరిశ్రమలు ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయా, మరి ఉద్యోగాలు ఒకరు వాళ్ళకి ఇస్తారా అనేటువంటి దాని మీద ఎక్కడ క్లారిటీ లేదు. కానీ నేననుకోనంటే ఇలాంటి దేశాల్లో, మనలాంటి దేశాల్లో ఈ పాశ్చాత్య పరమైనటువంటి అభివృద్ధి నమూనా గురించి మనం చాలా క్రిటికల్గా ఆలోచించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అభివృద్ధి అంటుంది, అభివృద్ధి అంటుంది, దేశ జీడిపి పెరుగుతుంది. జీడిపి పెరగడం కాదు కదా, మనిషి జీవితం ఏమైంది, మనిషి జీవన ప్రమాణాలు ఏమైనాయి, మనిషి అంత ఆరోగ్యంగా ఉన్నాడు. తర్వాత మనిషికి కావలసినటువంటి విద్య, వైద్యం ఏదైతుందో దీని ప్రయారిటీ ఏమిటి, మానవ సంబంధాలు ఎంత ఇవాళ హింసకు గురవుతున్నాయి. మనుషులు రోజు ఆత్మహత్యలను చేసుకుంటున్నారు, హత్యలను చేస్తున్నారు. ఇవన్నీ ఆలోచించకుండా ఒక పారిశ్రామిక అభివృద్ధిని అనుకున్నాము. దానికి మానవీయ కోణం ఉండాలి. అభివృద్ధి నమూనాకి మానవీయ కోణం ఉండాలి. కేవలం సంపద అభివృద్ధి, ఇన్ని డాలర్లు వస్తాయి, అంత డాలర్లు వస్తాయి, మన జీడిపి పెరుగుతుంది. నా దృష్టిలో జీడిపి పెరగడము, సంపద పెరగడం అనేది దానికంటే కూడా మనిషి సుఖంగా జీవిస్తాడా లేదా, మనిషి ఆనందంగా జీవిస్తాడా లేదా, మనుషుల మధ్యన ఉండే సంబంధాలు మానవీయంగా మారుతాయా లేదా, ఇక్కడి నుంచి మనం ప్రారంభం కావాలి. కానీ అక్కడి నుంచే ప్రారంభమైతే ఇప్పుడున్న సమాజంలో విధ్వంసమవుతున్న మానవ సంబంధాలు ఏమవుతాయి, పరిశ్రమలు వస్తే ఈ మానవ సంబంధాలు ఇంప్రూవ్ అవుతాయో, ఈ ఆలోచనే లేకుండా మానవీయ కోణం లేకుండా ఏ అభివృద్ధి అయినా కూడా నా దృష్టిలో ఆ అభివృద్ధి అంతిమంగా ఒక విధ్వంసానికే దారితీస్తుంది తప్ప మనిషి జీవితాన్ని ఆనందంగా సుఖమయంగా మనుషులంతా కలిసి జీవించేటువంటి సమాజం వైపు పోకపోతే ఏ అభివృద్ధి అయినా కూడా మనం దాని గురించి తప్పకుండా ఆలోచించాలి. మీద మన అభివృద్ధి నమూనా ఉంటే మనం వేరు. కానీ లేకపోతే ఈ అభివృద్ధి నమూనా నా దృష్టిలో అయితే అది ఎక్కడో తీసుకెళ్తుంది, కానీ ఎక్కడ తీసుకెళ్తుందో మనకు తెలియదు. ఈ అభివృద్ధి నమూనా ఏమో